హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ సండే. అందరికీ గుడ్ మార్నింగ్. పొద్దున తీస్తున్నారు వీడియో. నేను సప్తశనివారం వ్రతం చేసుకున్నా. అయితే ఆ దేవుడు అలా ఉన్నాడు. ఇప్పుడు ఆ దేవుడిని కొంచెం ఇట్లా కదిలించి అక్కడ ఉన్నాయన్నీ తీసేసేయాలా. టిఫిన్లోకి అయితే ఇడ్లీ చేసిన, ఇవి ఆయిల్ అయిన తర్వాత తీయాలా. ఇంకా చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టిన. కలిసానే వాళ్ళు ఇచ్చేటప్పుడు పంతులు ఉంటే అట్లా 3 సార్లు పైకి ఎక్కమంటానికి అట్లా చేసిన. నేను తాను చేయలే, ఏం చేయలేదు. అందుకు బెల్లం కొట్టు. నేనే కొట్టాను. మిడిల్లో కాలేదు ఇట్లా వలిగితే ఏదో ఉంటుందంట అనుకున్నాను. కదా ఏదో ఇట్లా మధ్యలో వల్లాలంట. నాకు ఇప్పుడు అలాగే వల్ల కదా కొబ్బరికాయ కొట్టడానికి సరిగ్గా రాదు. అలాంటి నిన్న కూడా నేనే కొట్టిన. నేను కొంచెం తొట్టల్లో వాలింది. ఈ కుంకుమ నేను లక్ష్మీదేవికి పూజ చేసిన కుంకుమ. ఇవన్నింటిని ఒక కవర్ వేసి ఎవ్వరు అంటే తొక్కని ప్లేస్ లేమని చెప్పారు. నీకే బావా మీద అవుతుంది కొబ్బరికాయలు చెల్లకి లేదా చెల్లకి వినాయకుడు, పసుపు వినాయకుడు. నెక్స్ట్ వీక్ చేసుకున్న పూజ చేసుకున్నా కూడా చూపిస్తాను. నెక్స్ట్ వీక్ అనుకుంటున్నా. కానీ మా బావని వీడియో తీయమంటే నేను తీయకు అంటాడు. కూడా కొంచెం తీయ అంటే తీస్తున్నాను మా బావ. వీడియో ఏమే వీడియో నిన్న తీసాను. కానీ నేను ఫస్ట్ టైం చేసుకోవాలి. ఈ తులసి మాల నేనే అడిగిన నా చేతులతో. ఒక సైడ్ కొంచెం దొడ్డుగా వచ్చింది, ఒక సైడ్ సన్నగా వచ్చింది. ఆమె కూడా సెట్ అయింది. ఆమె కూడా సెట్ అయింది. మా చిన్నపాప అరే వేదా నువ్వు స్నానం చేయకపోరా? ఆడిపోతలే నువ్వు. నేనేం చెప్తా తింటారు మా చిన్నప్ప మంచిగా. మహతి అది పోవద్దు అంటే వాళ్ళు నేర్చుకుంటూ వస్తుంది. ఈమె ఉన్న మా పెద్ద పప్పు ఏదైనా వద్దు అంటే అదే నేను చూపిస్తుంది వాళ్ళ డాడీ లేదా. ఇది నేను కట్టుకున్న ముడుపు దేవుడికి. డాడీ స్నానం చేద్దాం. ఆయన పెట్టలేకుంటే పైన దానిపైన ఏం కాదు వడ్డిస్తుంది ఈరోజు. మా చిన్న పాప తింటుంది. ఏం తింటున్నావు మహతి? మా నాకెవరు వడ్డిస్తావు? నిన్ను వడ్డించుకున్నావు. ఆకలి అవుతున్నట్టుంది పాపం. లేదా ఏం తింటున్నావు? అస్సలు చెప్పదు తెలుసా. ఇట్లా అడిగితే బాగా స్టైల్ చేస్తుంది. ఇద్దరు స్నానం చేసింది మా పిల్లలు. మహతి హాయ్ చెప్పు. హాయ్ చెప్పు. చెప్పవా? ఇప్పుడైతే మా బావ ఏదో సినిమా పెట్టాడు. సినిమా చూసి కూడా టిఫిన్ తింటున్నాడు. చాలా రోజులు అవుతుంది ఇలా అందరం కలిసి టిఫిన్ తినగా. మామూలుగా అన్నం తింటాము మధ్యాహ్నము నైటు కలిసి, కానీ ఇలా టిఫిన్ మాత్రం రేర్గా తింటాము, ఎప్పుడు ఒకసారి. చాలా డేస్ తర్వాత మళ్ళీ ఈరోజు అయితే అందరం కలిసి తిన్న తర్వాతనైతే మా చిన్న పాప కోసం రైస్ పెట్టినా ఇక్కడ. అలాగే ఇక్కడ తిన్న తర్వాత వచ్చిన గిన్నెలన్నీ తోమేసిన. పొద్దున గిన్నెలు తోమిన. మళ్ళీ వంట చేసిన తర్వాత ఇందులో సగం తోముతా. మళ్ళీ నైట్ దీనడు తోముతా. మళ్ళీ నైట్ ఇన్ని తోముతా. ఆ గిన్నెలు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో అర్థం కాదు. మేము ఉన్నమే ముగ్గురము, నేను మా బావ పెద్ద పాప అంతే. మా చిన్న పాప కంటే గిన్నెలు తిన్నది. మేము ముగ్గురికి అన్ని కానీ గిన్నెలు అసలు ఎక్కడి నుంచి వస్తాయో ఏమో. అసలు తోముతున్నా కదా అసలే అసలు అవి తోముతా ఉండాలి. నాకేమో సింకులు అలానే ఉంచుతేమో అసలు నా మైండ్ మొత్తం అక్కడనే ఉంటుంది. తోమాలి తోమి కూర్చుంటే అయిపోతుంది కదా అని. ఈరోజు అయితే సండే కదా, మా బావని ఎటైనా బయటకు వెళ్దామా అంటే ఎక్కడికి వెళ్ళాను నువ్వే ప్లాన్ చెయ్యు అని అంటున్నాడు. అస్సలు మా బావ మరి బయటకు వెళ్దాము అని అననే అన్నాడు. సరే బావ ఎటైనా వెళ్దాము అని నేను ఒక ప్లేస్ చెప్పిన అనుకో, సరే పోదాం అంటాడు. కానీ మా బావనే ఉండి అంటే మా బావనే ఉండి ఇక్కడికి వెళ్దాము అని అన్నాడు. ఎప్పుడో ఒకసారి అంటారు రేర్గా, కానీ మ్యాక్సిమం నేనే అనాలి. బావ పోదాం బావా అని నేనే అంటే సరే పోదాం అంటాడు. నిన్న నుంచి అడుగుతున్నా బావ పోదాం బావా అంటే
ఎక్కడికి వెళ్ళానో ప్లాన్ చేయ అంటుండే నాకేమో ఎక్కడికి వెళ్ళానో అర్థమైతలేదు. ఇప్పుడైతే మా బావ కిందికి వెళ్ళి బండిని తుడుస్తుండు, అంటే వాటర్ కొడుతుండు, కొంచెం దుమ్ము అయిందట బండి, దానికి వాటర్ కొడుతుండు. ఇప్పుడైతే బయట వెళ్తామో వెళ్ళమో తెలియదు, అందుకే వంట అయితే ఏం ప్రిపేర్ చేస్తలేను. ఒక లద్దు అంటే అప్పుడు వండొచ్చు, ఒకళ్ళు వండినామనుకో మళ్ళీ వేస్ట్ అయిపోతుంది. ఒకళ్ళు బయట తింటే బయట ఏం తినాం మేము మ్యాక్సిమం. నేను బయటకు వెళ్తే ఇంటికి వచ్చిన తర్వాత తింటాం, ఇంకా మా బావ బయట ఫుడ్కి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వడు. మా చిన్న పాపకైతే రైస్ పెట్టినా, ఎందుకంటే తనకి తినిపించాలి కదా, అందుకే తను ఇడ్లీ కూడా తినలేదు. పట్టుకుంది కానీ చేతిలో కానీ తినలేదు. వీడియోలో తిన్నదని అనుకోకండి. ఒకవేళ బయటకు వెళ్తే వెళ్ళింది కూడా షూట్ చేస్తాను. సో ఈరోజు సండే ఎలా గడుస్తుందో ఏమో చూడాలి. అచ్చుడు హాయ్ చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పురా హాయ్. మొత్తానికైతే మా బావ వచ్చినాక బయటకు వెళ్దాం రెడీ అని అన్నాడు. సో అందుకని చెప్పి నేను 10 నిమిషాలలో నేను పిల్లల్ని ఇద్దరిని రెడీ చేసేసిన. మా చిన్న పాపకి కొద్దిగా అన్నం తినిపించి ఇంకొంచెం బాక్స్లో పెట్టుకున్నా, ఏడిసే తినిపించచ్చు అని. మా చిన్న పాపకి తెలిసిపోయింది ఆల్రెడీ బయటకు వెళ్తున్నామని. తనకు కావాల్సిన స్కార్ఫ్ తీసుకొని చేతిలో పట్టుకొని రెడీ ఉంది. మా పెద్ద పాప కుర్తా చాలా బాగుంది కదా. ఇక్కడ మేము ఇందాక పిండి దీపాలు ఒక కవర్లో పెట్టా కదా, వాటిని ఇక్కడ తీసుకొచ్చాము బయటకి. ఇక్కడ నాకు కనిపిస్తే పెట్టచ్చు అని. ఇక్కడ 2 ఆవులు కనిపించినాయి, ఇక్కడనైతే ఆవులకు పెడుతున్నాము. అవి సరిగ్గా తినలేదు, ఈ ఒకటే ఆవు తిన్నది. అయ్యో చేస్తుంది నన్ను నచ్చలేనట్టు అక్క దానికి ఎట్టుకోలేదు. ఫైనల్గా అయితే టెంపుల్కి రీచ్ అయిపోయాము. ఇక్కడ మా బావ కొబ్బరికాయ తీసుకున్నాడు దేవుని దగ్గర కొట్టడానికి. మేము వెళ్ళింది సండే కదా, వీకెండ్ కాబట్టి చాలామంది వచ్చినారు మేము వెళ్ళేసరికి కూడా. ఇక్కడ సండే ఫ్రైడే చాలామంది వస్తారంట దేవుని దర్శించుకోవడానికి. ఇప్పుడైతే మేము లైన్లో నిలిచినాము దేవుని దగ్గరికి. మేము ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఇక్కడ మా పెద్ద పాపనైతే రోడ్ సైడ్ బోనాలు తీస్తున్నారు, వాటిని చూస్తుంది నిల్చొని. ఇక దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. మేము పులిహోర వడ తింటున్నాము. ఇక్కడ మా పెద్ద పాపని వీడియో తీస్తుంటే డాడీని తీ అని చెప్తుంది నాకైతే. దర్శనము చాలా మంచిగా జరిగింది. ఒక 1 అవర్ వరకు టైం పట్టింది. మా చిన్న పాప ఎక్కడ ఎడిస్తుంది అనుకున్న లైన్లో నిలిచినప్పుడు, కానీ ఏం సతాయించలేదు, చాలా మంచిగా ఉంది తను కూడా. కాసేపు గుళ్ళోనే కూర్చొని అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము ఇంటికి. డైరెక్ట్ ఇంటికి వెళ్ళకుంటే సినీ ప్లాంట్కి అయితే వచ్చాము, ఎందుకంటే బయట ఎండలు చాలా కొడుతున్నాయి కదా, కొద్దిగా చల్లగా జ్యూస్ తాగుదామని. ఇక్కడ మా బావకి ఏదో మిల్క్ షేక్ తెచ్చుకున్నాడు, అదేమో అస్సలు నచ్చలేదు నాకైతే. మా పెద్ద పాపకేమో బటర్ స్కాచ్ ఐస్ క్రీమ్ తీసుకొచ్చాడు, నా కోసమే ఫ్రెంచ్ ఫ్రైస్ తెచ్చాడు. దీని ఏమంటారు, సినీ ప్లాంట్ అంటారా ఇంకా దాని పేరు? ఓన్లీ సినీ ప్లాంట్ బల్కపేట టెంపుల్ నుంచి ఇక్కడ తెచ్చుతాం జ్యూస్ తాగండి. మా ఫేవరెట్ ప్లేస్ ఇది. టైం పాస్ కాకపోయినా ఇక్కడ తీసుకొచ్చారు మా బాబు. తీసుకున్నాను కూడా. హాయ్ చెప్పు, హాయ్ చెప్పు. ఫస్ట్ ఐస్ క్రీమ్ తిన్నది, నా కోసం మా బావ ఫ్రెంచ్ ఫ్రై చేసి ఐస్ క్రీమ్ వద్దని మళ్ళీ ఫ్రెంచ్ ఫ్రై తింటుంది. ఏది కొత్తగా కనిపిస్తే అది కావాలంటే మా చిన్న పాపనేమో మేము తిన్నాయి టిష్యూ పేపర్తో ఆడుతుంది. మహతి ఈ పని ఇక్కడ నుంచి డైరెక్ట్ ఇంటికి కదా బావ, ఇంటికనే. మా బావకి ఎండని చూస్తే భయం అవుతుంది. ఇప్పుడైతే ఇంటికి వచ్చేసాము. ఇంటికి వచ్చిన తర్వాత పిల్లలకైతే బట్టలు చేంజ్ చేశాను, మా పెద్ద పాపకి మా చిన్న పాపకి. మా బట్టలు చేంజ్ చేయనిస్తలేదు, ఏడుస్తుంది. కొంచెం పైనాపిల్ చేంజ్ చేద్దామని వదిలేసిన. వాళ్ళకైతే బనానా ఇచ్చిన, బనానా తింటున్నారు. మా బావ ఇప్పుడు లంచ్లోకి అయితే మిల్ మేకర్తో బిర్యానీ అయినా పలావ్ అన్నా చేయమని చెప్పినాడు. ఇప్పుడు అదే చేయాలి. మా బావనైతే బయటకు వేయండు. ఇప్పుడు టైం అయితే 1:02 అవుతుంది. ఏ టైం అయితే చేసేసరికి కుక్కర్లో వేస్తా. పులావ్ అయితే తొందరగా అయిపోతుంది, పులావ్ చేద్దాం అనుకుంటున్నాను నేనైతే. ఆల్రెడీ మన ఛానల్లో మిల్ మేకర్ పులావ్ రెసిపీ ఉందనుకుంటా, ఎందుకంటే నేను లాస్ట్ టైం మనం ఒకసారి పెట్టిన ఆ రెసిపీ. సో ఇప్పుడు రెసిపీ ఏం చూపించాను. అలా కూడా అయిపోయింది. మా పెద్ద పాప కొంచెం తినిపించాను, మా చిన్న పాపకేమో తన కోసం ప్రిపేర్ చేసిన రైస్ తినిపించాను. ఇప్పుడు నేను తినడానికి ప్లేట్లో పెట్టుకున్నాను. చాలా వేడిగా ఉంది రైస్ అయితే.
సమ్మర్లో ఇలా వేడి వేడి తినడం చాలా కష్టము. ఏం చేసాం ఆకలైనా తప్పది. మా బావని తినమంటే కొంచెం పైన తింటా అన్నాడు. వాళ్ళేమో టీవీ చూస్తున్నారు, నేనేమో అన్నం తింటున్నాను. సో ఇదన్నమాట ఈరోజు వీడియో. మా సండే ఇలా గడిచింది. వీడియో నచ్చితే చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.